హాయ్ అండి. సేమియా ఉప్మా రెడీ చేసుకునే విధానం. ముందుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సేమియా ఉప్మా రెడీ చేసుకోవాలంటే లూజ్ సేమియా, ఫుల్లా దొరికే సేమియా తీసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి, కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టి అది వేడైన తర్వాత లూజ్గా తీసుకున్న సేమియాని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఉత్తదైన ఆయిల్ నెయ్యి వేయకుండానైనా ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, రెడ్ కలర్ వచ్చేదాకా, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. చూడండి, లైట్గా బ్రౌన్ వచ్చింది. ఇలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అవుతుంది, మాడిపోతుంది. ఇలా కాగానే దించేసుకోవాలి. ఇది పక్కన పెట్టాలి. ఇది రెడ్ కలర్ వచ్చేసింది. ఇలా పక్కన ఒక ప్లేట్లో పోసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మంచిగా బ్రౌన్ కలర్ రెడ్గా అయ్యింది. తర్వాత వేరే పెద్దగా ఉన్న కడాయి పెట్టుకొని ఇందులో కడాయి మంచిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఇలా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసేయాలి. మంచిగా కొద్దిగా బ్లాక్ అయిన దాకా ఆగాలి. చూడండి, కొంచెం బ్లాక్ అవుతున్నాయి. చూడండి, బ్లాక్ అయినాయి. ఇట్లా బ్లాక్ అయిన దాకా ఆగి కొంచెం బ్లాక్ కాగానే పచ్చిమిర్చి, కరివేపాకు, నేనైతే కరివేపాకు వేసిన. అది కొంచెం వేడెక్కిన తర్వాత చూడండి, పచ్చిమిర్చి మంచిగా నూనెలో ఫ్రై కావాలి. నూనెలో ఫ్రై అయితే కారం ఎక్కువగా ఉండదు. మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా మిక్స్ చేయాలి మొత్తం. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయాలి. ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. పసుపు వేసుకోవాలి తగినంత. కొంచెం ఎక్కువ పర్వాలేదు. సేమియా ఉప్మా ఎల్లో కలర్ ఉంటే బాగుంటుంది. పసుపు మంచిగా మిక్స్ చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు తగినంత వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నా పర్వాలేదు, ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా కలపాలి. కొంచెం మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇలా బాగా కలపాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన సేమియా ఇందులో ఈ ఫ్రై అయిన ఆనియన్, మిర్చి అంతే ఉంది కదా, ఈ ఆయిల్ మంచిగా పట్టేటట్టు, సేమియాకు పట్టేటట్టు మిక్స్ చేయాలి. సేమియాకు ఇందులో ఉన్న పోపు అంతా సేమియాకు పట్టుకోవాలి మంచిగా. నిమ్మకాయ కట్ చేసి పక్కన పెట్టాలి. లేదు, మంచిగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ మంచిగా సేమియా పట్టిన తర్వాత తగినన్ని వాటర్, ఎందుకంటే సేమియా గట్టిగా ఉంటుంది కదా, అది మైదా పిండితో చేస్తారు. అది ఉడకాలంటే వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలి. ఇలా తగినంత వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. బాగా మంచిగా ఉడుకుతుంది చూడండి.
ఇలా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. ఇలానే తగినంత సాల్ట్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, కానీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి సరిపోతుంది. వాళ్ళ పచ్చిమిర్చి లేకపోతే రెడ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, లెమన్ రసం, మనం తగినంత లెమన్ రసం పిండుకోవాలి. ఇందులోనే వాటర్లో అయితే మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడే తగినంత మనం తినే అలా అనుకున్నంత పులుపు లెమన్ 1 లేదా 2 పిండుకోవాలి మంచిగా. సాల్ట్ లెమన్ రసం మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. కొత్తిమీర పుదీనా మంచిగా కడిగి పక్కన పెట్టుకొని, చూడండి మంచిగా వాటర్ అంతా గుంజుకపోయింది, మంచిగా పొడి పొడిగా అయ్యింది సేమియా. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, వాటర్ ఎక్కువ వేస్తే ముద్ద అవుతుంది. తగినంత వేసుకోవాలి. చూడండి మంచిగా పొడి పొడి అయ్యింది, సేమియా రెడీ అయిందండి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా కొత్తిమీర పుదీనా పక్కన కడిగి పెట్టినాం కదా, అది వేసుకోవాలి. మసాలా తినేటోళ్ళు కొంచెం గరం మసాలా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, వేసుకోవచ్చు గరం మసాలా గిట్ట. చూడండి రెడీ అయ్యింది సేమియా. పక్కన దింపినాం, రెడీ అయింది. దాన్ని కొత్తిమీర పుదీనా వేసినాం కాబట్టి మంచి మిక్స్ చేసి ప్లేట్లో పెట్టుకుంటున్నాము. రెడీ అయింది సేమియా, ప్లేట్లో పెట్టుకుంటున్నాం. దీంట్లో లెమన్ కలిపాం కాబట్టి ఆనియన్ ఒకటి వేసుకుంటే అయిపోతుంది. మీ ఇష్టం. స్పూన్ తోటి తింటారా, హ్యాండ్ తోటి తింటారా, మీ ఇష్టం.